హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము అనుకోకుండా టెంపుల్కి వెళ్ళి వస్తా ఇలా వెళ్ళాము. ఇక్కడైతే చూడండి, చిన్న చిన్న జాడీలు, పెద్ద జాడీలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇది నాచారం దగ్గర గోవింద్ టెరాకాట్స్ దగ్గర అండి. చాలా ఇవంటే ఇవన్నీ ఎందుకు మొక్కలు పెంచుకోవడానికి కానీ ఇలా చేసుకోవడానికి చాలా బాగున్నాయి. అయితే ఈ రెండు మేము తీసుకున్నాము. ఒక్కొక్కటి వచ్చేసి పెద్ద అయితే 75 రూపాయలు, చిన్నవి 36 రూపాయలు ఒక్కోటి. చూడండి, చాలా బాగున్నాయి. మాకు ఏమైనా నచ్చి తీసేసుకున్నాము. ఇక్కడ అసలు చూడండి, ఇవి చాలా బాగుందండి. ఇంటి ఇళ్ళ దగ్గర ఈ మొక్కలు పెంచుకోవడానికి వీటికి చాలా వర్తబుల్ రేటు చాలా. అయితే 1000 రూపాయలకు మించి అయితే ఏది లేవండి. అన్నీ మ్యాక్సిమం తక్కువే ఉంటున్నాయి. ఇవన్నీ ఇంటి దగ్గర డెకరేషన్స్కి కానీ వీటికైనా కానీ చాలా బాగున్నాయి. ఈ ఆల్రెడీ మేము అంతకుముందు ఒకరోజు అప్పుడు వచ్చి మేము ఆ బుద్ధుడి బొమ్మ ఒకటి తీసుకెళ్ళాము. అదే మనం ఎక్కడన్నా బయట కొనాలంటే అయ్యే మనం ఇక్కడ 500 కొంటే అవి బయట మనం 1000 రూపాయలకు కొనాలి. కాకపోతే ఇక్కడికి 1-2 కొనటానికి అయితే రాకూడదండి. మీరు ఏదన్నా బల్క్ క్వాంటిటీలో కొనుక్కుంటే మీకు కొద్దిగా ఎక్కువ వస్తువులు వస్తాయి, తక్కువ రేట్లో వస్తాయి. అదిగో బుద్ధుడి బొమ్మ, కృష్ణుడి బొమ్మలు, ఎన్ని వినాయకుడి బొమ్మలు. వినాయక చవితికి కూడా ఇలా విగ్రహాలు అమ్ముతారట్టుంది. మేమైతే కనుక్కోలేదు, కానీ రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. అయితే నమ్మకంగా చెప్పగలం, రేట్లు చాలా తక్కువ. ఇవ్వండి కూజాలు, అక్కడ బొమ్మలు, బొమ్మలు ఇవన్నీ ఇంటి ముందు డెకరేషన్ ఐటమ్స్ అనుకుంటా. ఇవి లోపల, ఇవి బయట ఇవన్నీ ఓన్లీ టెరాకాట్స్. ఇంతే, ఇంక మొత్తం కుండీలే, అన్నీ కుండీలే. మేమైతే తీసుకోలేదు, కానీ కాకపోతే ఎలాంటివన్నీ మేము తీసుకెళ్ళాలనగానే తీసుకెళ్ళాము. అందరం ఎలాంటివి తీసుకెళ్ళాలంటే మేము జాడీలు అయితే ఒక 4 తీసుకున్నాము. ఏదన్నా నెక్స్ట్ కొండలండి, వాటర్కి అదే ఎండాకాలంలో వాటర్కి అయితే మంచిగా పనిచేస్తాయని మేము తీసుకున్నాము. బాగా కలర్ వేసి మాకు కొద్దిగా ఏదో అట్రాక్ట్గా అనిపించినాయి. నెక్స్ట్ ఈ చూసారా, ఈ 3 ఏంటంటే ఏమన్నా మేము ప్లాస్టిక్ని ప్లాస్టిక్ వాటిలో వేసుకుంటాం కదా ఇంటి దగ్గర, ఏమన్నా తిరగమూత గింజలని అవి ప్లాస్టిక్ గింజలు ఎందుకు వీటిలో వేసుకుందాం అని చెప్పేసి ఇది సెట్ వరకు అనుకోకుండా తీసాము. ఇది తీస్తే లోపల ఇది సెట్ వచ్చేసి అది 220 రూపాయలు అంటండి. మూడు సెట్ 220 రూపాయలు. ఇవేమో వచ్చేసి ఒక్కోటి ఎంత 1000 రూపీస్ అంటాయండి. ఈ చిన్న జాడీలు అయితే వచ్చేసి 70 రూపాయలు ఒక్కో జాడీ. అవి చిన్నవి మీకు కనిపించాయి. ఈ కింద కొండ అయితే మేము తీసుకున్నాం. ఒక కొండ, ఆ కొండ అయితే 250 రూపాయలు, ఒక 20 రూపాయలు, 240 రూపాయలు అనుకోండి. 240 రూపాయలు, ఒక 20 రూపాయలు ట్యాప్కి ఛార్జ్ చేశాడు. అది మేము రేట్ అడగటానికి తీసుకున్నాం. ఇది మాకు నచ్చింది. తీసుకుని అడిగితే రేటు 225 రూపాయలు అని చెప్పింది. 225 రూపాయలు అని చెప్పారు. తీసుకున్నాం మేము అదొకటి. ఓకే, ఏంటంటే కొద్దిగా అన్నీ ఎక్కువ పోసుకోలేం, కానీ ఏదో అయిపోయినప్పుడల్లా కొద్దిగా పోసుకుంటుంటే ఈ ప్లాస్టిక్ వాటిల్లో వాడకుండా ఏదో అన్నీ ఇలా తీసుకుందామని అప్పుడు కొన్ని తీసుకుందామని మేము ఏదో అనుకొని తీసుకున్నాము. అయితే అది మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి. నాచారం దగ్గర ఇది. హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి చూసారుగా ఇవన్నీ. ఉప్పల్ నుంచి స్టేడియం నుంచి ఇంకోటి ఏదో వస్తుంది మధ్యలో. దాని తర్వాత ఎన్జిఆర్ అయిన తర్వాత అప్సిగూడ దగ్గర సిఎస్ఐఆర్ అని అది వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ వెళ్తే అక్కడ మీరు ఇంకా గూగుల్ మ్యాప్లో వెళ్ళిపోవచ్చు. గోవింద్ టెరాకాట్స్ అని కొడితే మీకు గూగుల్ అయితే వస్తుంది. దాన్ని బట్టి వెళ్ళచ్చు. చూడండి, మీకు నచ్చితే
తీసుకోండి. ఇది మేము తీసుకున్న కుండ అయితే ఇదండి. ఒక ఏదో నచ్చి తీసేసుకున్నాము. అది 225 240 రూపాయలు, 40 రూపాయలు అది, 20 రూపాయలు ట్యాప్, 260 రూపాయలు మొత్తం కలిపి. ఇంకా ఎండాకాలం ఫ్రిడ్జ్లో కూల్ పెట్టి ఎంత ఎందుకులే, సరే కుండ ఉంటే కుండలోనే పోస్తే అదే కూల్ అవుతాయి అని చెప్పేసి అని తీసుకున్నాం. మన పాతకాలంలో ఎప్పుడైనా కుండలే కదా ఉంది, ఇంకా అందుకని కుండ తీసుకున్నాము. అది ఆ హోల్ ఉంది కదా, దానికి ట్యాప్ పెట్టించారు మాకైతే. నేనేదో అడుగుతున్నాను, వాళ్ళ సమాధానాలు చెప్తున్నారులేండి. ఇది ఏమైనా వీడియో నచ్చకపోతే నన్ను ఏమనబాకండి, నేనేదో కొత్త వీడియో చేశాను ఇప్పుడే. వీళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు. ఎవరో మాలాగా వేరే వాళ్ళు ఎవరో ఒక్క ఫ్యామిలీతో వచ్చిందండి తీసుకోవడానికి. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మినిమం 1000 రూపాయలు బిల్లింగ్ అయితే చేయాలి ఇక్కడ వెళ్తే. 1000 రూపాయలు అంటే ఒక 980 950 చేసినా కానీ వాళ్ళు బిల్ రాసిస్తారు. మినిమం 1000 రూపాయలు బిల్ అయితే చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పోయిన తర్వాత ఇది మాకు చెప్పలేదని అనొద్దు. కాకపోతే మేము మంచి ఎండలో పోయాములండి, మంచి ఎండగా వస్తుంది మేము పోయేటప్పటికి. మేము పోయింది ఎండలో మధ్యాహ్నం. ఇవ్వండి, మాకు అవి మాత్రం బాగా నచ్చినాయండి. ఆ జాడీలు చాలా బాగా నచ్చినాయి. అది కొండ జాడీ తీసుకున్నాం మేము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ చేయండి.